చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. మీరు అన్నట్టుగా ఏంటంటే ఇప్పుడు అమెరికా నుంచి కనుక మళ్ళీ అమెరికా నుంచి కాదు, మిగతా రాష్ట్రాల నుంచి కూడా యూత్ వస్తే వాళ్ళకు కూడా ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఉన్నాళ్ళండి. సంవత్సరానికి 2-3 లక్షల మంది బయటకు వస్తుంటే ఎన్నాళ్ళు వలస వెళ్తారండి? నేను మళ్ళీ చెప్తున్నాను, హైదరాబాద్ ఇంకా వలస కొనసాగుతుంది. ఇవాళ కాదు, కన్సిస్టెంట్గా. ఇంకోటి చెప్తాను, దయచేసి గమనించండి. నేను చెప్పిన తప్పు అయితే వెరిఫై చేసుకోండి. చాలామంది ఉన్నారు, మీ నెట్లో ఉన్నాయి, గూగుల్ తల్లి వికీ నాన్న రెడీగా ఉన్నారు, తల్లిదండ్రులను అడిగి తెలుసుకోండి. 2014లో ఆంధ్రప్రదేశ్లో సాఫ్ట్వేర్ బేస్ ఎక్స్పోర్ట్స్ లెస్ దాన్ 1500 crores, బీపీఓ కాదు బేస్. 2019 మే 29వ తారీఖు నాడు చంద్రబాబు నాయుడు గారు దిగిపోయే టైంకి బేస్ సాఫ్ట్వేర్ ఎక్స్పోర్ట్స్ లెస్ దాన్ 1500 crores. తగ్గింది లేదండి, అంతే ఉంది. మోర్ ఆర్ లెస్ సిమిలర్. అంటే కంపెనీలు వచ్చినాయి, అప్పుడు హెచ్ఎల్ మొదలైంది, టీచింగ్ స్టేజ్లో ఉంది. కానీ చెప్తున్నానండి, అది తర్వాత వెళ్ళిపోవటం రాపోవటం వెళ్ళిపోయినాయి అంటే పడిపోవాలి కదా. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఆయన గౌతమ్ గారు అన్నారు, తర్వాత ఆయన కూడా వచ్చారు, చాలా శక్తివంతం లేకుండా ప్రయత్నం చేసి అనుకుందాం. ఆయన దిగిపోయినట్టు కూడా హోవరింగ్ అరౌండ్ 2500 crores. ఇదే విషయం అదేంటంటే పక్కన ఒరిస్సా, అది వెనుకబడిన రాష్ట్రం అనుకుంటున్నారు, అటవీ రాష్ట్రం కాదు. ఆంధ్రప్రదేశ్ మీద డబల్ ఎగుమతులు జరిగినాయి. ఎక్కడ? ఉత్తరాఖండ్. తెలంగాణలో 54,000 కోట్లు ప్లస్ 2014 నాటికి ఉంటే అది 2024 నాటికి 24-25 నాటికి 3 లక్షల కోట్ల రూపాయల సాఫ్ట్వేర్. అంటే బేస్ ఉంది, పెంచవచ్చు, వేరే సంగతి. కానీ ఎంత పెరిగిందండి? 2,50,000 కోట్లు పెరిగిందా? ఆంధ్రప్రదేశ్ ఎక్కడుందండి? ఇవాళ మళ్ళా చెప్తున్నాను నేను, మీరు సియాటెల్ వెళ్ళండి, అమెరికా మీరు వెళ్ళొచ్చి ఉంటున్నారా? అమెరికా సియాటెల్ వెళ్ళండి, లేదా గురుగావ్కి వెళ్ళండి, హైదరాబాద్కి వెళ్ళండి, బెంగళూరుకి వెళ్ళండి, సిలికాన్ వ్యాలీకి ఎక్కడైనా వెళ్ళండి, నేను కాదు. వెళ్తే అక్కడ అత్యధికులు ఇండియన్ సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్, అందులో అత్యధికులు తెలుగు వాళ్ళు అత్యధికులు కోస్తా రాయలసీమ. కానీ అక్కడ దిక్కుదేవాళ్ళు లేని పరిస్థితి. ఏం చేయాలండి? దావోస్లో పెట్టుబడులు అంటే దావోస్ అసలు స్టార్ట్ చేసింది చంద్రబాబు నాయుడు గారు. మీరు మరీ అంటే తెలుగు రాష్ట్రాల నుంచి నేను చెప్పేది, సారీ, దావోస్ తెలుగు రాష్ట్రాల నుంచి కాదు, దక్షిణాదిలో ఒకసారి వెళ్ళినా మిగతాది ఆయనే. దావోస్ అనేది ఒక ముఖ్యమంత్రి స్థాయిలో గతంలో ప్రభుత్వాధినేతలే వెళ్ళేవాళ్ళు, దేశాధ్యక్షులు వీళ్ళంతా వెళ్ళేవాళ్ళు. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా వెళ్ళటం ఆయనతో మొదలైంది. ఆ విషయం మనందరికీ చాలా అవసరం, పెట్టుబడుల కోసం వెళ్ళారు. సరే, ఈసారి ఏంటంటే దావోస్లో ఎటువంటి ఎంఓయూలు కుదుర్చుకోలేదు అనేది ఒక విమర్శ ఉంది. అయితే వారు చెప్పేది ఏంటంటే ఆల్రెడీ దావోస్లో వెళ్ళే ముందు చాలా వరకు, అంటే ఈ 7 నెలల్లో ఒక 4 లక్షల కోట్ల వరకు ఒప్పందాలు కుదిరినాయి అక్కడ అనేది చెప్తున్నారు. దాని మీద ఏంటి మీ టేక్ ఏంటి? అంటే దావోస్ నాకు 8 years బ్యాక్ చంద్రబాబు నాయుడు గారు వచ్చింది. దావోస్ వెళ్ళింది పెట్టుబడులు సాధించుకొస్తానికి, వీళ్ళు మాటలను పట్టించుకోకూడదు, మనం వెళ్ళింది దేనికి ఉచితంగా వెళ్తామని ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ ఉన్నాడు. మీరు వేస్తే మంచిది. మళ్ళీ ఆయనే నిన్న అది నెట్వర్కింగ్ పెంచుకుంటూ వెళ్తాం పెట్టుబడులు అని ఆయనే మాట్లాడారు. నేను చంద్రబాబు నాయుడు గారండి పనితనాన్ని గురించి మాట్లాడాను, కామెంట్ చేసే అర్హతే నాకు చాలామందికి. ఎందుకంటే అంతగా మించి నేను ఉద్యమాలు ఉన్నప్పుడు అంతకుమించి తిరిగి ఉండొచ్చు, కానీ కన్సిస్టెంట్గా ఆయన మన దావోస్ వెళ్ళి, సరే కొంతమంది సలగాలు నడిచి వెళ్ళారు, లేదా గాల్లో ఇవన్నీ పక్కన పడేసేయండి, బూస్టింగ్ హార్లిక్స్ ఇచ్చి పక్కన పెట్టండి. ఆయన అన్ని రోజులు అక్కడ ఉండి వాట్ ఈజ్ ఏజ్ అంటే ఆయనకున్న ఆరోగ్యపరమైన ఇబ్బందులు కూడా అధిగమించుకుని ఢిల్లీలో దిగి 12:30కి నిర్మలా సీతారామన్ గారిని కలిసి, మళ్ళీ ఇంకో మంత్రిని సెక్రటరీ స్థాయిలో కూడా మాట్లాడి ఇచ్చిన కాగితాలు ఇచ్చి 5:30-6 గంటలకు అమరావతి వచ్చి మళ్ళీ 7:30 నుంచి రివ్యూ మీటింగ్ పెట్టారండి. నేను లాస్ట్ టైం కొరియా వెళ్ళి వచ్చినప్పుడు చూశాను. ఏప్రిల్ 11వ తారీఖు 2015 సంవత్సరంలో ఆయన రిపోర్ట్ ఇవ్వడానికి వెళ్ళినప్పుడు వాటే అంత శక్తి, అంత అబ్సల్యూట్లీ నేను చెప్పాను పాలకు నేను తీసుకున్నాను. అలాంటి ముఖ్యమంత్రి ప్రతాప్ సింగ్ ఖైరాని ఎప్పుడు ఆయన చనిపోయారు, పంజాబ్ ముఖ్యమంత్రిగా చాలా కష్టపడి వాళ్ళ జీవితం లేకుండా పనిచేశారు, ఎవరు అనేవారు ఒకరి పక్కన పెట్టి. కానీ మనం చూసిన ముఖ్యమంత్రుల్లో మాత్రం, ఈవెన్ ప్రధానమంత్రులు మాత్రం ఇంతగా కష్టపడేవాళ్ళు ఎవరు లేరు, అంటే కంపేర్ చేసుకుంటే నేను కాకపోయినా. అందువలన అది వేరు. కానీ నేను అడుగుతా ఉన్నాను, లెట్ us బి ఫ్రాంక్ అబౌట్ ది సిచ్యుయేషన్. నేను కామెంట్ చేశాను, దాని మీద తెలంగాణ మిత్రులు కూడా కొంతమంది, దుద్దిల శ్రీధర్ బాబు గారు సచ్ నైస్ జెంటిల్మెన్, నిజంగా మంచివాడండి, నేను నిజంగా హానెస్ట్గా చెప్తాను. మనసు పూర్తిగా ఆ రోజు జూమన్ సమయంలో కూడా చూశానండి, ఎప్పుడు తప్పుగా అనుచితంగా మాట్లాడలేదు, కష్టపడి పనిచేశాను. మొదటి రోజు వచ్చిన మెయిన్ హెడ్డింగ్స్ ఏంటంటే ఫోటో, అవి కూడా ఉన్నాయి, పంపిస్తాను. ఆయన మెగా కృష్ణారెడ్డి గారితో చేసుకున్న ఒప్పందాలు 500 కోట్ల రూపాయలతో ఆ ల్యాండ్ ఏదో అలాట్ చేస్తే వికారాబాద్లో వెల్నెస్ సెంటర్ పెడతారు, ఏదో మన జిందాల్ లాగానో ప్రకృతి ఆశ్రమం రామకృష్ణరాజు గారు, వేగిరాజు రామకృష్ణరాజు భీమలో పెట్టాడు అనుకుంటా. నేను ఒకటే అడిగాను, శ్రీధర్ బాబు గారికి ఇంటికి మన కృష్ణారెడ్డి గారి ఇంటికి
5 నిమిషాల పని. దీనికోసం ఎముకల కొరకు చెల్లుకి వెళ్ళి వణుక్కుంటే అంతకాలు పెడుతుంది దేనికండి. అలాగే మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఇంటికి నివాస సదరేదో ఉంది, దానికిను సజ్జన్ జిందాల్ గారు, ఇది మన కేసుల విషయంలో జట్మలాని గారి కేసు విషయంలో వచ్చిన సజ్జన్ జిందాల్ గారికి డిస్టెన్స్ 3 నిమిషాలు ఉంటుంది. 3 లక్షల కోట్లు అక్కడికి వెళ్ళి పెట్టుకోవడం ఏంటి అంటే, అక్కడ దావోస్లో ఏమైనా చేస్తే సౌదీ అక్కడ స్విస్ బ్యాంక్ ఏమన్నా మనకేమన్నా 50,000 కోట్ల సబ్సిడీ ఇస్తుందని అడిగాను, కాదు. ఆ తర్వాత తెలంగాణ ఈజ్ ఏబుల్ టు ఓవర్కమ్ ఇట్ విత్ గ్రేట్ విత్ అసిస్టెన్స్ ఆఫ్ జయేష్ రంజన్ గారు, రేవంత్ రెడ్డి గారు. సరే, రేవంత్ రెడ్డి గారి మీద భాష మీద కొంతమంది మాట్లాడే విమర్శలు పక్కన పెట్టలేదు, కార్యం చూసుకుంటే ఏం చేసుకొచ్చాడని చూసుకుంటారు ముఖ్యం కదా. 1,78,500 కోట్ల రూపాయలు. దాంట్లో సరే మెగా కృష్ణ రెడ్డి గారు తీసేయండి, గుజరాత్ మళ్ళీ ఒకలా అమెజాన్ కానీ మిగతా అంటే బేస్ ఫౌండేషన్ ఉంది, నేను కాదంటలేదు. ఆయన కూడా దీనికి పాతాళ్ళు కారణం లేకపోతే ఇంకోత మాట్లాడలేదు, ఎవరికాళ్ళు ఆ రోజు ఇవాళ సాధించుకొచ్చారు. అడ్వర్టైజ్మెంట్ కూడా వేశారు, ఎనో వేసుకోండి అని చూశారు హైదరాబాద్లో అంతా, మీరు వెళ్తే అక్కడ కనపడతా ఉంటాయి అడ్వర్టైజ్మెంట్లో. అందువలన ఐఎమ్ థ్యాంక్ఫుల్ తెలుగు జాతి పక్షాన ఆయన ఒక రాష్ట్రాన్ని తీసుకొచ్చిన ఐఎమ్ అప్రిషియేటింగ్ దట్. మహారాష్ట్ర ముఖ్యమంత్రి వడ్డించోడు మనాడైతే ఆఖరిని ఉన్నా లేకపోయినా ప్రజలు తీసుకెళ్ళి ఇచ్చి పంపించారు. ఆల్రెడీ 15 లక్షల కోట్ల రూపాయలు ప్లస్ ఆయన సంతకాలని. గుజరాతీ అది వైబ్రెంట్ గుజరాత్ అని మీటింగ్లు పెట్టి 22-23లో 23,50,000 కోట్ల రూపాయలు ఆమోదించుకుని దాంట్లో 9,64,000 కోట్ల రూపాయలు 60,000 కోట్ల రూపాయలు పైబడి ఆల్రెడీ ఇంప్లిమెంటేషన్ పెట్టేశారు. వచ్చే 3 ఏళ్ళలో వస్తాయి, 5 ఏళ్ళలో వస్తాయి. ఈ సోది సుత్తి కబుర్లు కాదండి. ఆంధ్రప్రదేశ్ విషయంలో మాత్రం ఇంతకుముందు చంద్రబాబు నాయుడు గారు మేము తీసుకొచ్చాం లాస్ట్ టైం అని చెప్పారు. జగన్మోహన్ రెడ్డి గారు అక్కడికి వెళ్ళి ఎముకలు సరే కోడిగుడ్లు ఎముకలు మీరు ఫైనల్గా చెప్పదలుచుకుంది ఏంటి, వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళి ఆదాని గారితో ఒప్పందం అంటే అక్కడికి వెళ్ళి ఆదాని గారితో ఒప్పందం ఏంటి, నాకు అర్థం ఇక్కడ పిలిస్తే వస్తే ఇక్కడ 2 విషయాలు చూడాలి. చెప్పండి. అది ఒక మార్కెట్ చేసుకోవడానికి వ్యతిరేకించాలి నేను అనేది అది ఒక వేదిక, అక్కడ అందరూ వస్తారు, అది ఒక వేదిక, అక్కడ ఒక నెట్వర్కింగ్ జరుగుతుందని చెప్తున్నారు. సో పెడితే తప్పేముంది, అక్కడ ఇక్కడే వెళ్ళటాన్ని తప్పు పట్టట్లేదు. తిరిగి నేనని వెళ్ళటాన్ని మన యొక్క ఆంధ్రప్రదేశ్ లేదా తెలంగాణ వాళ్ళని మనం ప్రదర్శించడానికి నేనేం తప్పు పట్టట్లేదు. కానీ అనవసరం బూస్ట్ కాకుండా నేను ఏం చేయాలో కూడా చెప్తాను ఇఫ్ ఇట్ ఇస్ పాసిబుల్. నేను చెప్పింది నేను పదే కూడా అది చెప్తున్నా. ఆంధ్రప్రదేశ్లో హైయెస్ట్ ఎండ్ ఎక్కడ ఉంటుందండి, రెంటచింతల పిడిగురాళ్ళ ప్రాంతాల్లో. మీరు మిట్ట మధ్యాహ్నం మే 15వ తారీఖున మధ్యాహ్నం 1 గంటకు ఏసీ లేకుండా మీటింగ్ పెట్టి మా విభజన హామీలు వచ్చి 100% ట్యాక్స్ ఎక్సెప్షన్స్ ఇస్తున్నాం పెడితే రండి అని పెడితే ఏ కంపెనీ రాదండి. మిట్ట మధ్యాహ్నం ఏసీ కూడా పెట్టక్కర్లా. ఆ రోజే కదా గంట బాధపడతాం, తర్వాత మనకు వస్తుంది కదా వస్తారు. ఇక గుజరాతీ మార్వాడీలు అయితే 24 గంటల ముఖ్యమంత్రి ఇంటూ చీమల దండిలాగా చేరిపోతారు. మీరు ఎవరోనంటండి, ఇప్పుడు నేను చెప్తున్నాను, ఆకాశంలో మొబ్బులు చూసి ముంత పగలు కొట్టుకుందంట. మన చేతిలోకి రైట్ రాయల్గా రావాల్సిన హక్కులను వదిలేసుకుని దేశం అంతా తిరిగి ప్రపంచం అంతా తిరిగితే కొంత ఉపయోగం ఉంటుంది. అస్సాం కూడా వస్తాయి. కానీ నేను అనేది అది వేరు ఇది వేరు కదండి, ప్రయత్నాలు జరుగుతానే. ఇది బ్రాండ్ ఇమేజ్ పెంచుకుంటాం తప్పు కాదు. జగన్ గారు వెళ్ళారు, లేదు చంద్రబాబు నాయుడు గారు వెళ్ళారు. బ్రాండ్ ఇమేజ్ గురించి నేను మాట్లాడేది. ఆదాని గారు ఒప్పందం చేసుకుంటే రేపు వీళ్ళు కూడా చేసుకోవచ్చు. రేపొద్దున అక్కడ దావోస్లో జరిగిన దానికోసం మాకు ఇది పెట్టాం ఏంటి అంటే అసలు నేను అలాంటి వాటిని చేయండి, కానీ ప్రాధాన్యత మర్చిపోతున్నారు. ఇక్కడ మనకు రావాల్సిన రాయితీలు కనుక సాధించుకుంటే వాళ్ళే మన దగ్గరికి వస్తారు, కాళ్ళ దగ్గరికి వస్తారు. మనం వెళ్ళి వాళ్ళ కాళ్ళ దగ్గర చూడక్కర్లేదని నేను మీ ద్వారా అంటే విభజన హామీలని వచ్చే ఇన్సెంటివ్స్ ఏదైతే ఉన్నాయో దానికోసం దృష్టి పెట్టండి కొంచెం ఢిల్లీలో అని నేను చెప్తున్నానండి. పోనే ఎవరికి ఇవ్వలేదు అనుకుంటున్నాం. 2027 మార్చి వరకు ఈశాన్య రాష్ట్రాల్లో కొన్నింటిలో కొనసాగుతున్నాయి కదా. ఈజ్ యాజ్ ఆన్ టుడే అది ముగిసిన చాప్టర్ అనేది నీచ నికృష్ట. మీరేమన్నా ముఖ్యమంత్రి గారికి లేఖ రాయటం కానీ అలాంటి ఏమైనా ముఖ్యమంత్రి గారికి అపాయింట్మెంట్ కావాలని మా సాధన సమితి సహాయ కార్యదర్శి కన్సిట్ సురేష్ బాబు గారు ప్రతి నెలకు ఒక లెటర్, అంటే నాకైతే ఎవరు మిత్రులు పేరు చెప్పడం అవసరంగా మీరు వచ్చి కలవండి అని చెప్పారు బొకే ఇవ్వడానికి. నాతో పాటు ఇప్పుడు దీంట్లో ప్రధాన కార్యదర్శుల కింద సిపిఎం శ్రీనివాసరావు గారు, రామకృష్ణ గారు, జేడి లక్ష్మీనారాయణ గారు అందరూ ఉన్నారండి. రఘువరెడ్డి గారు ఉండేవారు. దాంట్లో మా ఉద్యమాల్లో భాగంగా అన్ని పార్టీలో ప్రాతినిధ్యం కాదు. మాకు అపాయింట్మెంట్ అంటే నేను వ్యక్తిగతంగా అడిగితే మీరు ఎవరో మిత్రులు మీరు రండి సార్, మీరు ఎప్పుడు కావాలంటే మీది ఇబ్బంది ఏముంది, మీరు చంద్రబాబు అభినందించడం అనేది అభినందించాం ముఖ్యమంత్రి అయిన తర్వాత పత్రికాముఖంగా. కానీ దాంట్లో ఇలాంటి ఇవ్వటానికే కదా. ఇదే ప్రయత్నం 2014-15 చేస్తే గౌరవనీయులు శ్రీమతి నిర్మలా సీతారామన్ గారు హస్బెండ్ గారు పడినవ్వలేదంట. సరే వారిని పక్కన పెడదాం. ఇవాళ మరి అడ్వైజర్స్ ఎవరన్నా నాకు తెలియదు. మేము ఖచ్చితంగా కొన్ని విషయాల్లో నేను అడుగుతా ఉన్నాను. మేము ఇవాళ ఢిల్లీ ప్రభుత్వానికి బాధ కలుగుతుందేమో తెలియదు, కానీ దయచేసి కొన్నన్నా వాట్ బెస్ట్ వీ కెన్ డూ ఫర్ ద నెక్స్ట్ జనరేషన్.
భావితరాల కోసం మీరు ఏమి చెయ్యాలో దాని మీద కాన్సన్ట్రేషన్ చేయండి అని చెప్తున్నాం. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.